గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి డైరీస్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఈ పార్క్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది టోటల్గా 240 ఏకర్స్ ఎక్స్టెండ్ అయి ఉంది. ఈ పార్క్ లోపల చాలా స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, చాలా పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఈ హిస్టరీలోకి వెళ్తే 18th సెంచరీలో ఈ పార్క్ని హైదర్ అలీ అనే రాజు కట్టించాడనమాట. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ దీన్ని బాగా డెవలప్ చేశాడు. అంటే ఎక్కడెక్కడి చెట్లు అన్నీ ఇక్కడ తెప్పించి ఆ తర్వాత దీన్ని ఇలా డెవలప్ చేశారు. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. అంతా చూసేంత టైం అయితే మాకు లేదు. ఏవో కొన్ని చూశాను, ఆ చూసినవే షూట్ చేశాను. లోపల చాలా ప్లెజెంట్గా ఉంది. అంత పెద్ద పెద్ద చెట్లు, గ్రీనరీ. నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టం. పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, కొంతమంది ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. అండ్ చాలా ప్లేసెస్లో లవర్స్ అయితే ఉన్నారు. ఇది లవర్ స్పాట్ అంట ఈ పార్క్ అనేది. స్టార్టింగ్లో ఇక్కడ ఒక పెద్ద హిల్ ఉంది. ఆ హిల్ మీద టెంపుల్ ఉంది. చూడ్డానికి కొంచెమే కనిపించింది, కానీ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో ఆ పైకి వెళ్ళాము. వెళ్ళి అక్కడి నుంచి చూస్తే పార్క్ మొత్తం వ్యూ అంతా కనిపించింది. టెంపుల్ ఉందనుకుని వెళ్ళాం. టెంపుల్ ఏం లేదు, ఓన్లీ గోపురం ఉంది అంతే. అక్కడ నుంచి చూస్తే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మేము మండే వెళ్ళాము కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ 26th Jan అండ్ 15th August ఇక్కడ ఫ్లవర్ షో పెడతారంట. చాలా బాగా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేస్తారంట. ఇక్కడ లోపల చిన్న లేక్ అనేది ఉంది. ఇక్కడ బోటింగ్ అనేది ఏం లేదు, కానీ ఊరికే చిన్న లేక్ ఉంది. వాటర్ ఫాల్ అనే బోట్ పెట్టారు, కానీ ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఏం లేదు.
ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు అంతా. టోటల్గా పైన మొత్తం కవర్ అయిపోయింది, స్కై ఏం కనిపించట్లేదు, అంత పెద్దగా టోటల్గా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి చెట్లు. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాం మేము. చూడండి పైన మొత్తం అన్ని చెట్లే కవర్ చేసేసాయి. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉంది. ఇక్కడ అన్ని చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే పెంచారు. లోపలికి అలో లేదు, బయట ఫెన్సింగ్ ఉంది, బయట నుంచి తీశాను. చాలా రకాలు ఉన్నాయన్నమాట. అన్ని రోజ్ ఫ్లవర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా మేము బయటకు వచ్చేసాము. దిస్ ఈజ్ ద ఎగ్జిట్. ఓవరాల్గా పార్క్ లోపల నాకైతే చాలా నచ్చింది. నాకు మొక్కలు, పచ్చదనం ఇవి చాలా ఇష్టం. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం బయటికి. ఇది ఎగ్జిట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.